ఏదో పామచ్చి దొంగిలించినట్టు. ఉమ్, ఇక దా ఇక ఆయన మనోవేదనకి ఇక నేను అప్పుడు ఇక నాకు కూడా ఇక కాలు సివియర్గా ఉండే కదా. ఇక అప్పుడు నేను పొద్దున్న దాకా గోళీలు వేసుకునే వల్ల మత్తు వచ్చి పడుకునేది. ఉమ్, ఇక రాత్రి నాకు కూడా నిద్ర వచ్చలేదు. ఇక అంతా ఇక ఇక అంటూ ఇక గీయే సోషల్ మీడియాలల్లో, ఇన్స్టాగ్రాములల్లో ఇంటి దగ్గర కూకొని స్మార్ట్ ఫోన్ ఉంటే 30,000 ఎట్లా సంపాదించడం మొత్తం గయ్యే చూసుడు. ఉమ్. లేకపోతే ఆ బయోల లింక్ ఇచ్చిన అవన్నీ కొట్టి చూస్తే అవన్నీ వస్తాయేమో. అన్నీ వస్తాయి అంటది. అది మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మంచి మంచి పెట్టుకుంటారు, మంచి మంచి అమ్మాయిలు, ఆండ్రేలు, మంచి మంచి పోరగాండ్రు. మీ దగ్గర ఫోన్ ఉంటే అయిపోయా, రోజుకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు సంపాదించవచ్చు, నెలకు 30,000 రూపాయలు సంపాదించు. అవన్నీ దరిదాపిన్నా. మరి నువ్వెందుకు సంపాదించినావు? కాదు, దాంట్లో ఒక్కటి వర్కౌట్ కాలేదు నాకు. నేను వాళ్ళకు మెసేజ్ పెట్టుడు అంటే బయోలో లింక్ ఉన్నది ఎస్ అని కొట్టు అది అని పెట్టిన వేళ ఆడ అసలు రెస్పాండే లేదు. సార్ మరి మీ యొక్క ఫోన్ నెంబర్ పెట్టండి అంటే రెస్పాండ్ లేదు. ఓకే. ఇక అది ఇప్పుడు ఇన్స్టా నుంచి ఫోన్ చేసి ఎట్లనో నాకు తెలియదు మరి. ఇంకా ఎట్లా ఓకే. మామ ఇప్పుడు ఇన్స్టాలో నీది ఒక ఐడి ఉన్నది అనుకుందాం. ఓకే. ఇప్పుడు నువ్వు ఏదో సమాచారం బ్యాంకుకు సంబంధించిందో నాకు ఏదో ఒక సమాచారం నాకు హెల్ప్ అయ్యేది పెట్టినావు. ఓకే. పెడితే నేను నిన్ను కాంటాక్ట్ కావాలి. మెసేజ్ చేయాలి. ఎట్లా ఎట్లా మెసేజ్ చేయాలి. నేనేమని పెడతానా? ఇప్పుడు ఆయన ఏమంటానంటే నాకు బయోలో లింక్ ఉన్నది, నాకు ఇది ఎస్ అని లేకపోతే ఓకే అని ఇట్లా ఏదో ఒకటి పెడితే నేను మీకు రెస్పాండ్ ఇస్తానంటాను. నేను పెట్టిన అయితలేదు. మళ్ళీ నేను పర్సనల్ కూడా బ్రదర్ నాకు ఐ హ్యావ్ టు ఇంట్రెస్ట్, ఐ వాంట్ టు కమ్యూనికేట్, ఐ వాంట్ టు షేర్ విత్ మై ఐడియా, ఐ వాంట్ టు షేర్ మై ఐడియా విత్ యూ అని ఇట్లా పెడతానా. నీ ఐడియా చెప్తావా, వాని ఐడియాని అడుగుతావా? అదే లేదు అంటే ఇప్పుడు మీ ఐడియాలు నాతోటి షేర్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నది బ్రదర్, ఓకే బ్రదర్ అట్లా పెడితే అవి జస్ట్ కామెంట్ల వరకే ఉంటానయా? అది నాది రీచ్ అవుతుందా లేదా అని మరి ఎట్లా ఏంది అన్నట్టు అది. అన్ని ఫేకులు ఉంటాయి అన్ని చాలా వరకు. గది లెక్క. అంటే ఇది ఒక ఇప్పుడు మన పాతాళ భైరవి సినిమా అన్నట్టు భైరవ కోణము ఏదో ఉంటది కదా. ఇది మన రోజాను మన బాలకృష్ణది. గట్ల ఇప్పుడు ఆకాశాన్ని చూపించి అంటే ఇప్పుడు భూమి మీదనే ఉండి ఆకాశాన్ని చూపిస్తాను మనకు. మొత్తం ఆమె స్కామ్స్ అంటే అట్లనే ఉంటాయి కదా. లేచిపోతాను చూడ, రోజా లేచిపోతాను మొత్తం పోయినా భూమి నుంచి ఆకాశం కలిసిపోయినా అన్నట్టు చేస్తాను వాళ్ళు. నువ్వు ఇంత చదువుకొని కూడా స్కామర్స్లకు మెసేజ్ చేస్తున్నా? ఇప్పుడు నేను చూస్తాను కదా. అరే మరి ఇప్పుడు మనకు ఎక్కడో 100లో ఒక్క 0.1% అన్నా అరే ఇది ఇట్లా మనకు ఓకే అవుతుందేమో, అయితే మనం చాలా గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కదా. ఇప్పుడు మనము నాలిక నేలకు రాస్తున్నాం కదా, చాలా పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి కదా, మనకు ప్లస్ అవుతుంది కదా అన్న ఒక్క సాఫ్ట్ కార్నర్ ఉంటది కదా, ఆశ. నీ ఆశ. ఆశ గిట్ల ఏమైనా నెరవేరుతుందేమో అన్న. ఇక అప్పటి నుంచి అసలు ఇక నేను ఈ ఈ ఇన్స్టాగ్రామ్నే కాదు అన్ఇన్స్టాల్ చేసి పడేసిన. ఇది వేస్ట్, ఇది ఉత్త వేస్ట్ ప్లాట్ఫామ్. ఉత్తగా రీల్స్ చేసుకొని ఎగరడానికి తప్పితే దీంట్లో నుంచి ఏమి లేదు. ఉత్తగాని కథ పక్క పెట్టేసినది. ఇక ఉన్నది ఒక ఫేస్బుక్ ఉన్నది, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎవడెవడు ఏం పెడతాను అన్నది. ఇక తప్పితే ట్విట్టర్ అసలు ఎవడెవడు ఎంపీ ఏం మాట్లాడుతాడు, ఎవడెవడు ఎక్కడ ఏం చేస్తాడు, ఏ పొలిటీషియన్ ఏం చేస్తాడు కొంచెం ఉంటది కదా కొంచెం. ఇక అది ఇన్స్టా, అది ఎక్స్. మరి యూట్యూబ్ యూట్యూబ్ సగం అబద్ధమే. నేను ఇప్పుడు నీకు నేను మీకు ఏమన్నా ఆ థంబ్నెయిల్స్ పెట్టి లోపల ఏముండు లేదు. వాడు పెట్టిన టైటిల్ కు ఇప్పుడు మీరు ఒక టైటిల్ పెట్టింది అనుకుందాము, మీ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండి టైటిల్ పెట్టింది అనుకుందాము. ఆ స్క్రిప్ట్ అంటే టైటిల్ కు జస్టిఫికేషన్ అయితే ఇవ్వాలి కదా మీరు. అయ్యో కరెక్టే, అయ్యో నిజమే ఉండాలి కదా. ఆ టైటిల్ కి అసలు ఏ పొంతన ఉండదు నువ్వు పెట్టినది. కాకపోతే మనం చూస్తాము వానికి వ్యూవర్షిప్ లో పడిపోతుంది, వానికి ఎంతో కొన్ని డబ్బులో గిబ్బులో ఏదో వానికి యాడ్ అవుతాయి. అంటే వాని రెప్యుటేషన్ పెరుగుతుంది, వాని స్కిల్ పెరుగుతుంది, వానికి అన్ని ఉపయోగాలు ఉంటాయి. వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మనకేంది? ఇప్పుడు దాన్ని చూడడం వల్ల ఆదాయం ఏమి ఇయ్యాలి మరి?
కాదు, దాన్ని చూడడం వల్ల మనం ఒక కంటెంట్ రూపకంగా మనము కాదు, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నేర్చుకోగలగాలి, లేదు అంటే ఏదన్నా మనకు లాభం జరగాలి. రెండే ఉంటాయి మామ. ఉమ్, ఒకటి లర్నింగ్ మెథడ్, ఉమ్, నీవు ఏదన్నా చెప్తే నీ నుంచి నేను నేర్చుకోవాలి. అవును. లేదు, నువ్వు ఏదన్నా చెప్పినావు, అది నాకు ప్లస్ అయ్యి అది నాకు కొంత కన్వర్ట్ అయ్యి అది లాభరూపకంగానన్నా మారాలి. అవును. ఈ ఈ రెండు లేనప్పుడు అది ఎందుకు మామ? ఉమ్, జస్ట్ పొద్దుగా నేను న్యూస్ చూడడానికి చూస్తాను. ఓకే. యూట్యూబ్ అంటే పొద్దుగాల మార్నింగ్ ఒకసారి 7:30 న్యూస్, 4:30 న్యూస్, 9కి న్యూస్. ఉమ్, ఇది తప్ప నేను యూట్యూబే వాడను నేను. అది ఎందుకు? ఉమ్. మొత్తానికి రియలైజ్ అయిపోయినా అసలు ఆన్లైన్ అంటే అంటే ఆహా కాదు, ఇప్పుడు దాంట్లో ఏమున్నది ఇప్పుడు మామ? నా ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు నేను దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేసిన. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు నిద్ర పట్టకనో, లేకపోతే గోళీలు వేసుకున్న మత్తులో ఒక 2 గంటలు వండుకొని ఆ తర్వాత నిద్ర పట్టకనో, ఏదో మానసిక అంటే ఇప్పుడు సైకలాజికల్ కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యి కొంచెం ఆలోచన ఎక్కువ అయిపోయి అటు ఇటు ఇక ఏదో సమ్ వేరియస్ కారణాలు, ఉమ్, రీజన్స్. అప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది టైంను నేను దీని మీద కేటాయించిన. ఉమ్, ఏదన్నా మనం నేర్చుకోగలుగుతామా, ఏదన్నా ఉంటుందా మనకి ఏదన్నా అని. నాకైతే ఇప్పటి వరకు నన్ను, నాకున్న మైండ్ సెట్ ను ఉమ్, కొంత డైవర్షన్ కన్వర్షన్ లకు తీసుకుపోతాంది తప్పితే ఉమ్. నాకు ఇక్కడ ఉపయోగపడ్డదైతే ఏం లేదు. ఓకే. సోషల్ మీడియా యూజ్లెస్ అంట మొత్తం. అంటే అంటే అది నా అభిప్రాయం ప్రకారం. మళ్ళీ ఇప్పుడు ఇది ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా యూజ్లెస్ అంటే ఉమ్, ఇది పెద్ద కాంట్రవర్సీ. మళ్ళా ఎందుకు యూజ్ లేదు, వానికి వాడడం రాదు, వానికి సఖ్యతగా వినియోగించుకోవడం రాదు, ఉమ్, ఇట్లుంటాయి మళ్ళా మాటలు. ఉమ్, అంటే నా ఇట్స్ మై అంటే నా పర్సనల్ ప్యూర్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ వరకు అయితే నాకైతే ఏం యూజ్ కాలేదు ఇప్పటి వరకు. 1 ఇయర్ అవుతుంది కదా యాక్సిడెంట్ అయ్యి. 2 years అయితే 2 ఇయర్స్లో ఇప్పుడు కళ్ళు తెరిచినాయి. అప్పుడు మామ, అప్పుడు ఏది పెట్టినా నమ్మేది మామ. యూట్యూబ్ లో పెడితే అరే ఇది వాస్తవమే కావచ్చు, అరే వీడు చెప్పింది ఎంతో కొంత ఉంటది కావచ్చు అనుకున్నా. ఉమ్, నో 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 నో, వాడు 100% వాని యొక్క అంటే ఇప్పుడు వాని కన్వర్జేషన్ ఉంటే అది అది గ్రౌండ్ లెవెల్ కష్టాలకు 1 to 3%, 5% మోర్ దెన్ అంతే. ఉమ్, అంటే ఒక 10%, అది కూడా హై మనం హై క్వాలిడ్ గా మనము రీసెర్చ్ చేస్తే దాని మీద. ఉమ్, తప్పితే 90% అవన్నీ కూడా అజిటేషన్స్, అలిగేషన్స్, సస్పెక్ట్ థింగ్స్ అవన్నీ, అంతే. అనుమానించదగ్గ థింగ్స్ అవన్నీ. ఏముండదు దాంట్లో టపీస్. ఓకే. ఇక దీంట్లో దీంట్లో ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ తెలుసుకొని మన మన మామ ఏమంటాడంటే, మన యొక్క మామ మన మన యొక్క కిషన్ మామ ఏమంటాడంటే, ఇక మామ ఇదాట మామ అదాట మామ, ఇప్పుడు సంపాదించడం ఎలాగనో ఏదో ఒక పుస్తకం పెట్టింది నాకు మామ, అది నాకు కొని మామ అంటాడు. ఉమ్, అది నేను చూసిన ఫేస్బుక్ది. అది ఉమ్, అది 349 ఉండే, నాకు ఉమ్, వాట్సాప్ లో పెట్టిండు. ఉమ్, ఆయన ఎప్పటికీ మోస్ట్ ఆఫ్ మరి ఎక్కువ ఫేస్బుక్ లో ఉంటాడు అనిపించింది నాకు. ఉమ్, అది పెట్టి నేను అది ఆన్లైన్ లో కూడా చూసిన, అది సంపాదించడం సంథింగ్ ఏదో బుక్ పెట్టింది కదా. అబ్బా ఉమ్, మామ, ఉమ్, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు ఎరికైనా, 24 అవర్సే ఉంటుంది మామ ఆయన పెట్టినవి. ఉమ్, ఇక తర్వాత ఇప్పుడు అది ఇక్కడ మన యొక్క టైమర్స్ ఉంటాయి చూసిన సెట్టింగ్, టైం సెట్ చేసుకున్నాడు. ఓకే. టైం సెట్ చేసుకున్నాడు 24 అవర్సే. రానున్న కాలంలో మామ ఇప్పుడు పెట్టింది ఒక 10 నిమిషాలలో కూడా తీసేసే స్కిల్ను ఎవడో డెవలప్ చేస్తాడు మళ్ళా. ఉన్నది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లా ఇప్పుడు అంటే 24 అవర్స్ అని మన ప్రైవసీలకు పోయి టైము అది ఇది చెప్తాడు. అంటే ప్రొఫైల్ ఫోటో కనబడకుండా, లాస్ట్ స్క్రీన్ కనబడకుండా ఆన్లైన్, అంటే ఇప్పుడు అబౌట్ స్టేటస్ కనబడకుండా, రీల్ రిసిప్ట్స్ కనబడకుండా ఏవేవో చేస్తుండ్రు మామూలుగా. ఉమ్. కానీ ఇప్పుడు దేనికోసం పెట్టిన చెప్తారు ఇవన్నీ మరి?
ఈ ఏం కోసం అంటే ఇక వాని మైండ్ కు అంత పని పెట్టుకుంటాడు మామ. ఇప్పుడు ఒక డిజైనర్ ఉన్నాడు మామ. ఇప్పుడు మామూలుగా ఒక బట్టల డిజైనర్ ఉన్నాడు అనుకుందాం, ఫ్యాషన్ డిజైనర్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు గిన్ని ఫ్యాషన్లు వచ్చినా గానీ మళ్ళా ఆడు ఏదో ప్రొయాక్టివ్ గా థింక్ చేసి మళ్ళీ థింక్ చేసి ఇంకొక కొత్తదానాన్ని అయితే పట్టుకొస్తాడా లేదా మళ్ళీ పండుగ వచ్చే వరకు. ఆ! ఇప్పుడు అదే ప్యాటర్న్ లోపట ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఒక స్కిల్ ఉన్నదో దానికి ఏంటి ఏదో కొంచెం యాడ్ చేసి దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తాను. హ్మ్. ఓకే. కొత్తగున్నదాన్ని చెప్పడానికి అంతే. కొత్త అంటే అట్లా అంటే రీసర్కిల్ అవుతుంది, కొత్తగా మేము ప్రమోషన్ చేస్తాను అది అని. లేదు దీని వల్ల ఇప్పుడు నేను మామూలుగా కొన్ని ఇన్స్టాల రీల్స్ చూసినప్పుడు కూడా దోస్తులు మీరు చూసేదంతా డేటా అంతా వేరేటోళ్ళు అటు పోతుంది ఇటు పోతుంది అన్న సెట్టింగ్స్ ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలి అవన్నీ కూడా వస్తాయి. హ్మ్. అంటే నేను అవన్నీ చేసి చూసిన. ఓకే. కాకపోతే ఫోన్ ఏమైందంటే నాది మొత్తం హ్యాంగ్ అయింది. అబ్బర బిడ్డో అంటే సెట్టింగ్స్ ఫార్మాటే మొత్తం చేంజ్ అయిపోయింది నాది. హ్మ్. అబ్బా ఇది కాదు, మనం ఫోన్ కొన్నప్పుడు ఏదైతే వస్తుందో గదే ఉండాలి ఇక హ్మ్. అంటే అని. వాళ్ళు గూడా మార్చి వాళ్ళు హ్యాక్ జేత్తన్నట్టా? ఇక వాళ్ళ స్కిల్కి అది సముద్రం మామ. నేనేమో మనకు అంత పెద్ద సాఫ్ట్వేర్లల్లా ఒక ప్రోగ్రామ్ ను చేసి దాన్ని డికోడ్ చేసి దాన్ని ఎట్లా స్కామర్ కింద అంటే కన్వర్ట్ చేస్తాను అన్నది అంత పెద్ద నాలెడ్జ్ లేదు మామ నాకు. హ్మ్. అది అది చాలా అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించే థింకర్స్ మాత్రమే చేస్తారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు బాగా షార్ప్ మైండెడ్ అంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకే ఇప్పుడు ఇంకొకటి మామ, నేను మొన్న గిది ఒకటి చూసిన, ఈ జిబ్రా అనే సినిమా చూసిన. ఒక జిబ్రా, హ్మ్. ఈ మన జీబ్రా. హ్మ్. జీబ్రా సినిమా చూసిన. దాంట్లో ఆ స్టోరీ ఆ కథనం రాసినోడు ఎవడో మామ. కాకపోతే నాకు ఒక లాస్ట్ ఒక 2 or 3 లైన్స్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి మామ. ఓకే. అంటే రిస్క్ అంటే ఎవడైతే క్రైమ్ చేసేటటువంటి ఆ రిస్క్ ఆ రిస్కీ స్కిల్స్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆయనకే లక్ ఫేవర్ చేస్తుంది హ్మ్. అని ఆ లైన్స్ నేను ఒక 4-5 సార్లు విన్నా నేను. హ్మ్. అది నేను మర్చిపోతానని ఎక్కడో నేను రాసిన కూడా. అంటే ఇప్పుడు ఇట్లా నాకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఒక బెండల్ తెచ్చుకున్నా. ఒక 240 పెట్టి ఒక స్పైరల్ అంటే బెండల్ తెచ్చుకున్నా, వైట్ హ్మ్. పేపర్ల బెండలు. హ్మ్. ఒకటి ఇట్లా అంటే ఒక ప్యాడ్ కొనుక్కున్నా ఒక 40 రూపాయలు పెట్టి. ఒక హ్మ్. 4-5 పెన్నులు కొనుక్కున్నా. హ్మ్. ఏదన్నా ఆలోచన అంటే ఇప్పుడు ఏదన్నా సినిమా చూసినా గానీ దాంట్లో ఏదన్నా కంటెంట్ హ్మ్. నన్ను ఇన్స్పైర్ చేసినది, నాకు కొంచెము దీనివల్ల నాకు కొంచెం ఓకే కరెక్టే అనిపించిన నేను నోట్ చేసుకుంటాను. హ్మ్. అది ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా వేదికలు దొరికినప్పుడు ఏదైనా మనకి బెస్ట్ ఏదైనా ప్లాట్ఫామ్ దొరికినప్పుడు హ్మ్. అవి మాట్లాడితే మన స్కిల్ అనేటటువంటి వెరిఫై అవుతుంది జనాలల్లా. హ్మ్. కదా మామ, అవునా కదా? మరి నువ్వు గూడా ఒకటి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయకపోయినావా? అసలు అంటే ఇప్పుడు దేని వర్షన్లో స్టార్ట్ చేయాలి మామ? అంటే ఇప్పుడు కంటెంట్ గిది అంటే అంటే ఇప్పుడు నేను జనాలకు గిది నేను కన్వర్ట్ చేయాలనుకుంటానా, ఇప్పుడు హ్మ్. అంటే గిది నేను చెప్పాలనుకుంటానా హ్మ్. అన్నది దాంట్లో నేను ఎంతో కొంత నైపుణ్యాన్ని సంపాదించాలి కదా. ఓహ్! ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం ఒకటి పెట్టినాం అనుకుందాం, ఓకే. ఒక 100 రకాల మైండ్ సెట్ వాళ్ళు ఒక 100 క్వశ్చన్స్ వేస్తారు. అంటే ఓహ్! క్వశ్చన్స్ అంటే ఇట్ మీన్స్ మన దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మెసేజెస్ హ్మ్. అంటే ఒక కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది. ఓకే. అది మనం సాఫ్ట్ కాన్వర్జేషన్ కావచ్చు, అప్పుడప్పుడు అగ్రెషన్ కు పోయి కాన్వర్జేషన్ కావచ్చు, కానీ హ్మ్. వాళ్ళకు మనము సమాధాన పరిచే స్కిల్ అయితే ఉండాలి కదా మనం. అంటే దాని గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి కదా మనం. ఇప్పుడు తెలిసే ఎంతో జేత్తాల్లా కొంత. మరందరూ? ఇక మెసేజ్ అంటే మామ ఇప్పుడు ఎవరికి ఇక అట్లా చేసుకుంటాను అది అవుతుంది. కానీ ఇప్పుడు హ్మ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి పోతున్నామంటే అంటే ఒక సిగ్నిఫికెంట్ గా పోవాలన్నది నా నా ఆలోచన. హ్మ్.
అంటే ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. దానికి ఒక ప్రాధాన్యత ఉండి, దానివల్ల మనకు మన జీవితానికి మన అంటే మన పర్సనల్ ప్రొఫైల్‌కు కొంత హ్మ్. లాభం చేకూర్చి అంటే కొంచెం క్రెడిబిలిటీ పెంచాలి మనది హ్మ్. అని నేను అనుకుంటాను. అంతే కదా! అంతే. అంతే. విలువతోటి ఉండాలి గదా! ఏదైనా. ఆ! గట్లా. ఇప్పుడు అడ్డమైనయి అడ్డమైనయని మళ్ళిప్పుడు మనోళ్ళే. ఇప్పుడు మనకు దగ్గరగా ఎవరైతే ఆప్తమిత్రులుంటారో వాళ్ళ దగ్గర నుంచే మళ్ళా నెగెటివ్ వర్షన్‌లు మళ్ళా మనకు ఏర్పడతాయి. అరే! హ్మ్. ఆడేందిరా చదువుకున్నాడు. గీదేందిరా లెక్కలు, గీ పెట్టుడేందిరా ఆనికేమైనా తెలుసారా ఇలాంటియి ఎక్కువ రిపిటేషన్ అయితాయి. అంటే ఇప్పుడు హ్మ్. వాళ్ళు మనలా డిమోటివేటు అరే! వీడు ఎదుగుతాండని డిమోటివేట్ చేస్తారో తెలవది. అసలు వానికే పర్టిక్యులర్‌గా మనం పెట్టింది పూర్తి స్థాయిలో అర్థం కాదు. అయినా గాని మనలా క్రాస్ డిబేట్ చేస్తాడు. హ్మ్. వాడేంది, వానితోటేంది, వాడేంది గిట్లా, వీడేంది గట్లా. గట్లా. ఇప్పుడు జనాల పల్స్‌ను మనం పట్టుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత ఎవలియో జూషినా మామ. మన 'ఆర్‌జీవి' ఉన్నాడు జూషినావా మామ? హ్మ్. ఇప్పుడు ఈ 'రామ్ గోపాల్ వర్మ' హ్మ్. హ్మ్. ఆయనకున్న స్కిల్ ఏంది ఎరికనా మామ? హ్మ్. ఆడు ఈ సమాజంతోటి ఆడుకుంటాండు. వాని తెలివిని హ్మ్. వాని తెలివితోటి ఈ సమాజాన్ని ఆడుకుంటాడు గంతే. హ్మ్. ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా ఓకే. వాని స్టైల్ అంటే వానికంటూ ఒక కొత్త స్టైల్‌ని ఏర్పరచుకొని అవును భాయ్ నేను ఇంతే. నాది ఇంతే. నువ్వు 100 మంది అడుగు. దాన్ని ఒక అంటే ఒక లెవెల్‌కి తీసుకుపోయి వదిలిపెడతాను దాన్ని. హ్మ్. పీక్ స్టేజ్ సంథింగ్ అంటాం కదా మనం ఇట్లా. హ్మ్. హ్మ్. అంటే ఒక చిన్న ఇష్యూను కూడా దాన్ని ఒక కాంట్రవర్షన్ రూపకంగా క్రియేట్ చేసి అది జనాలలోకి వదులుతాండు. హ్మ్. అది మామూలు స్కిల్ మామ. హ్మ్. అది మామూలు స్కిల్ కాదు అది. అది హ్మ్. అద్భుతమైన తెలివితేటలు ఉంటే తప్ప అంటే ఆ స్కిల్ డెవలప్ కాదు. హ్మ్. మరి అందుకనే గట్లా. కదా డైరెక్టర్ అయింది. అంత పెద్ద డైరెక్టర్. డైరెక్టర్ అయి కూడా ఈ ఎంతమంది వచ్చినా గాని సస్టైన్‌గా దాన్ని నిలదొక్కుకుంటానంటే మామూలు కాదు. ఎవరైనా మరి ఇప్పుడు ఇప్పుడు బ్రెయిన్‌లెస్ గూడా గావచ్చు మరి. ఏమంటారు మన ఒపీనియన్ ఒకటే ఒపీనియన్ ఉంటే కుదరదుగా. అదే. ఆయన అప్పుడప్పుడు కొన్ని ఒప్పుకుంటాను మామ. హ్మ్. జెన్యూన్‌లీ ఒప్పుకుంటాడు. మేబీ ఛాన్సెస్ ఇఫ్ ఎనీ కేస్ ఛాన్సెస్ అయ్యుండొచ్చు. కానీ నా పర్స్పెక్షన్ అయితే ఇది కదా అంటాను మళ్ళా. హ్మ్. ఆయన హ్మ్. జనాలను ఎట్లా అంటే మామ అసలు ఆయన పిచ్చోళ్ళని చేత్తాండు అంతే. అదే అంటే అంటే ఓ ఒక మెంటల్ ఇంకొక మెంటల్ తయారు జేత్తాండు. అట్లా జస్ట్ అబ్బా! నాకిది రాలేదు. ఈ పదం రాలేదు. హ్మ్. కానీ వాడు ఇగ వానికి ఉన్న దాంతోటి ఆడుకుంటాడు మామ గంతే ఇగ. నాకు తెలిసిందయితే ఆడుకుంటాడు గంతే. సిస్టమ్ హ్మ్. హ్మ్. ఆడొక రేంజ్‌లో ఆడతాండు. హ్మ్. నాకనిపిచ్చింది. అంటే ఎందుకు ఈయన ఇంత పెద్ద అంటే ఈ డైరెక్టర్ల ఒక ప్లాట్‌ఫార్మ్‌లో అందరూ ఈయనను ప్రశంసిస్తాండ్రు గదా! మరి ఈయన ఇటు ఎందుకచ్చిండు అంటే ఇప్పుడు ఎవలే గాదు మామ నీకు స్కిల్ ఉన్నదనుకో దాన్ని షిప్ దాన్ని దొబ్బిందంటారు. దాన్ని చిప్పు దొబ్బడం గావచ్చు ఇప్పుడు ఇంకేదైనా గాదు ఆ! నువ్వు ఒక పని జేస్తున్నావు మామ. ఒకటి హ్మ్. ఒక ఒక ఫర్ సపోజ్ ఒక పెయింటర్ ఉన్నాడనుకో. అవ్. వాడు పెయింట్ చేసుకుంటాడు. అవ్. వాడు దాంట్లో నుంచి డైవర్సిఫికేషన్ వచ్చేసి నేను అప్పడాలు చేసుకుంటా అంటే ఎట్లుంటది? ఈయనిప్పుడు గిదే జేత్తాండు. హ్మ్. ఇప్పుడు ఏదన్నా హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉన్నదనుకుందాం. అంటే ఒక హీట్‌గా ఏదన్నా ఏదన్నా ఒక సంచలనమైన న్యూసో ఏదన్నా దొరికిందనుకుందాం. హ్మ్. ఏదో ఒక హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సంథింగ్ మొన్న ఏదో సంథింగ్ ఇప్పుడు జరుగుతాయి గదా! హ్మ్. అప్పుడప్పుడు కొన్ని అవి. హ్మ్. వాటిపైన ఈయన డిబేట్‌లు జేయడము, హ్మ్. వాటి పైన మాట్లాడడము అవన్నీ హ్మ్. ఈమెకు సెపరేటు మరి ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు గూడా ఈయనకు మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనను మరి ఆ షోలలో కూర్చుండబెట్టి మాట్లాడిపియడము. ఆయన ఇటు తిరిగి ఇగ ఆయనకున్న నాలెడ్జ్ తోటి ఆడుతాండు మామ గంతే. హ్మ్. ఆయన వ్యూవర్‌షిప్‌లను జూస్తే అమ్మ ఏందిరా అసలు ఎవడింటాండు, ఎవడు జూత్తాండంటే మరి కొన్ని కొంతమంది లేరు మరి. హ్మ్. అంటే ఇప్పుడు లాక్స్‌లల్లనే ఉన్నారు. హ్మ్.
అంటే ఇప్పుడు జనాలకు ఎంతో కొంత ఇంజెక్ట్ చేయబడుతుంది కదా ఈయన ద్వారా. అంటే మంచిగా అంటే అది మంచి చేయబడుతుందా, మంచి కన్నా చెడు చేయబడుతుంది ఎక్కువ? ఇక అది ఇప్పుడు ఇప్పుడు అది ఒకటి మొన్న కూడా సందీప్ రెడ్డి వంగ ఒక మంచి లైన్ చెప్పిండు, నేను విన్నది. ఉమ్, వాట్ ఎవర్ వాట్ ఎవర్ యు టేక్, నువ్వు నువ్వు ఒక సినిమా నుంచి నేర్చుకుంటావు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క అబ్జర్వేషన్ నుంచి నేర్చుకునే వాట్ ఎవర్ థింగ్స్ ఎక్కడి నుంచి నువ్వు తీసుకున్నా గానీ దాన్ని అయితే నువ్వు తీసుకోవడం అయితే కామన్. ఉమ్. అది నువ్వు పుస్తకం నుంచి నేర్చుకున్నా, ఒక వ్యక్తిని చూసి అబ్జర్వేషన్ నేర్చుకున్నా, లేదు లర్నింగ్ అనేది ఇంకొక సాహిత్యం అంటే అంటే ఇప్పుడు పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి, ఎక్కడి నుంచి తీసుకున్నా గానీ ఆ తీసుకున్న ఇది మాత్రం అది కామన్. కాకపోతే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నది ఒక మంచి లైన్ చెప్పిండు, కానీ అది నాకు ఇప్పుడు ప్రాపర్ గా నేను మీ ముందు ఎగ్జిక్యూట్ చేయత్తలేదు. అది నేను ఎక్కడో రాసిన గట్ల. ఇప్పుడు ఏది నేర్చుకున్నా గానీ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మనకి ఇంజెక్ట్ చేయబడ్డదే కదా ఇప్పుడు మన సార్ల నుంచి కావచ్చు, లేకపోతే మన పూర్వీకులు, మన తాత ముత్తాతల నుంచి కావచ్చు, కదా కదా ఏదైనా. అంటే మీకు నువ్వు అనేది ఏంటంటే ఒక ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఎక్కడనో కాంచెల్లి తీసుకోవాలి తప్పితే కొత్తగా ఉండదు అంటావు. తీసుకోగలిగి దాని లోపట దాని నుంచి కొంత మనం వినూత్నంగా ఆలోచించాలి, అంటే కొత్తదనాన్ని మనం ఉండాలి అన్నది. అంటే బ్రష్ అప్ చేస్తే అది ఉన్న విషయం పోతుంది కదా. ఇక బ్రష్ అప్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో జరిగేది నీకు ఇదే కదా. నేను ఒకటి చెప్పిన, ఒకటి మంచి చెయ్యి అని నీకు చెప్పిన. రావు. అంటే రోజు పొద్దుగా లేచి పనులు తవ్వుకో అని చెప్పిన. రావు. పనులు తవ్వకుండా దీని పనులు తోముల బదులు దాన్ని ఏమంటారు, రోజు కొద్దిగా వాటర్ తోటి పుక్కిలించి ఉంచితే సరిపోతుంది అని. కడగడం వేరు, పుక్కిలించి ఉంచుడు వేరు. అదే అంటే అంటే పుల్లింగ్ వేరు, దాని వాషింగ్ వేరు. సో మరి దేనికి నువ్వు మీ ఐడియా నువ్వు మార్చిన వల్ల దేనికి యూజ్ అయింది? ఒక ఐడియాని బ్రష్ అప్ చేయడం వల్ల, అంటే నీకు నచ్చినట్టు మారడం వల్ల ఏం జరిగింది అంటున్నా. ఓసారి మంచి జరుగుతుంది, ఓసారి చెడు కూడా జరుగుతుంది. వాస్తవం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని నువ్వు చేంజ్ చేయగలుగుతావా? ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కానీ బాగా తిప్పలవుతుంది. బాగా తిప్పలే కాదు, ఎప్పుడైనా కూడా ఒక ఐడియాని చేంజ్ చేయడం అంటే అది మన అవివేకం అవుతుంది అన్నట్టు. అది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అది రిఫార్మ్ చేయాలి. ఇప్పుడు దాన్ని సంస్కరించాలంటే ఆలోచన విధానం మారుతుంది తప్పితే కోర్ ఐడియా మారద్దు. అబ్బా 100% కోర్ ఐడియా అదే ఉంటది. కోర్ ఐడియా అదే ఉంటది కానీ దాంట్లో ఆలోచనలు భిన్నంగా ఉంటాయి అంతే. అంతే భిన్నంగా ఉంటది. అదే సో మనోడు చేసేది ఏంటంటే డిజాస్టర్ చేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు ఏదైనా అంటే అది ఐడియాను నేను చేస్తానా, ఇట్లా నేను తిప్పుతానా అనుకుంటాడు కానీ దాన్ని అందరిని పిచ్చలని చేస్తుంటాడు. అట్లా